బావాజీ జయంతి వేడుకలు తిరుమల హాతీరాంజీ మఠంలో ఘనంగా జరిగాయి. భోగ్ బండారా పేరుతో నిర్వహించే వేడుకల్లో బంజారా ఆరాధ్య దైవమైన హాతీరాం బావాజీకి బంజారా రీతిలో మహా అన్నప్రసాదంను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బంజారాల మహంత్ రమేష్ గిరిజీ మహారాజ్ మాట్లాడుతూ బంజారాల కుల గురువు హాతీరాం బావాజీ జయంతి వేడుకలు హాతీరాంజీ మఠంలో నిర్వహించామన్నారు. కార్యక్రమాన్ని తాము భోగ్ బండారా పేరుతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. 7 రాష్ట్రాలకు సంబంధించిన బంజారీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. తెలుగులో చెప్పాలా? ఈరోజు वो ठिकाने पर पर्यंत आणि देशेमय श्री राम मंदिर नंतर जर कधी शेती मोठं मंदिर निर्माण कार्य जर सरकारी पिसाब जर सगळं होरा करे ओत्रीद्वार खर्च समाज महाराज लोक आणि संतेवर भाषा सांभाळायचं कारण संत महाराज लोक त्याग रचकरण आपण सारी वाद सेन घेते आहोत कारण जारे 70 साल रामराव महाराज काम किदो त्याचे माहिती अब उच काम तमें भेटे तो से महाराज लोक नाते करे मग धन्यवाद देऊ सारी बात एक सोयी जे मान जे देता आणि आपली बात करायचं अत्यंत आचेतनाची कार्यक्रम होत आंगे सारे कार्यक्रम जना सुखिनो भवन्तु सर्वे सुजना सुखिनो भवन्तु జై భారత్. బంజారా సోదరులందరికీ ఇవాళ ఒక పండుగ దినము. దీనికి కారణం ఏంటంటే హాతీరాం బావాజీ 596వ జయంతి ఉత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి. ఇది తరతరాలుగా బంజారులు మా ఇళ్లలో ఎవరి ఇళ్లలో వాళ్ళు జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ తన ఆస్థానమైనటువంటి తిరుమల తిరుపతికి వచ్చి ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్ల ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి బర్సి ఉత్సవము దీపావళికి 2 రోజుల ముందు వస్తుంది. ఒకటి జయంతి ఉత్సవాలు అది ఆషాఢ శుద్ధ పంచమి రోజు జరుగుతుంది. ఇవాళ ఆషాఢ శుద్ధ పంచమి తిథి కాబట్టి తిథి ప్రకారము బంజారా తండాలో యావత్ భారత్లో విశ్వ దేశాలలో కూడా ఖచ్చితంగా కూడా ఈ హాతీరాం బావాజీ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ హాతీరాం బావాజీకి బంజారాలకు ఉన్న సంబంధం ఏంటంటే ఒక అవినాభావ సంబంధము. బంజారా ఇలవేల్పు కులదైవంగా కుల గురువుగా కొలవబడిన హాతీరాం బావాజీ బాలాజీ భగవన్ను ప్రసన్నం చేసుకొని విశ్వవిఖ్యాతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయము విశ్వజనులు తెలుసుకోవాలి. బంజారాకి సంబంధించిన భక్తి పరంపర అనేది ఇక్కడ నిరంతరం కొనసాగుతుంది కూడా. కాబట్టి భారీ సంఖ్యలో బంజారా సోదరులు ఎప్పుడైనా కూడా హాతీరాం మఠాన్ని వీక్షించి దీన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరి మీద ఉంది. ఈ మఠ పరంపరను మనం కొనసాగించాలని నేను ఆశిస్తూ, నా పేరు రమేష్ గిరిజీ మహారాజ్, నేను తెలంగాణ నుండి ఇక్కడ బంజారులంతా కూడా నన్ను ప్రథమ పూజారిగా నియమించి ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడికి మెయిన్ గా కదిలి వచ్చిన వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, తర్వాత ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్ నుండి కూడా భక్తులు వీచేశారు. ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఇదంతా మీ మీడియా ద్వారా ఖచ్చితంగా ఈ మెసేజ్ వెళ్ళాలి, ప్రజలందరికీ కూడా చేరాలి. మహాభక్తులందరూ కూడా దీన్ని విని సంతోషిస్తారు. ఈ శుభకార్యము మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హాతీరాం, జై బాలాజీ.